ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ శ్రేష్టమైన ఉదయకాలన సర్వశ్రేష్టమైనటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటున్నాను. మానవాళికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైన వరము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథము. ఈ లోకయాత్రలో మానవుడి జీవితము పవిత్రంగా, సంతోషంగా, సురక్షితంగా, క్షేమముగా, ఆరోగ్యంగా, సమాధానకరంగా, దీవెనకరంగా గడిచిపోవాలని చెప్పి దేవుడు ఒక మహత్తరమైనటువంటి మార్గదర్శిగా బైబిల్ గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. Beloved in the Lord, I greet you all in the precious name of our Lord Jesus this morning, and I welcome you to this morning's meditation. The Holy Bible is one of the greatest gifts to mankind that God has given. The Bible acts as a guide for us to live a holy, a secure, a peaceful, a happy and a blessed life. It is such a wonderful book with so many wonderful scriptures in all put together in 66 books of the Bible. 66 పుస్తకాల్లో అద్భుతమైనటువంటి వాక్యాల ధననిధిని దేవుడు పొందుపరిచినట్టుగా మనం ఇందులో చూస్తుంటున్నాం. కీర్తనల గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనకందరికీ తెలిసినటువంటి మాటలు 2వ వచనంలో 3వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును అనే మాట చూస్తాం. ఇన్ Psalms chapter 1 verses 2 and 3 we see, but his delight is in the law of the Lord, and on his law he meditates day and night. He is like a tree planted by streams of water that yields its fruit in its season, and its leaf does not wither. In all that he does, he prospers. అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ విధంగా దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించేవారు, దాన్ని దివారాత్రములు ధ్యానించేవారు, ప్రపంచంలో మనం చూసినట్లయితే భక్తి కలిగినటువంటి కొంతమంది జీవితాల్లో వారి చరిత్ర చూసినట్లయితే ఈ విధంగా దేవుని యొక్క ధర్మశాస్త్రములు ధ్యానించినటువంటి వారు వారి జీవితకాలం అంతా ఎంతో సంతోషంగా, సంతృప్తికరంగా, దీవెనకరంగా వారి జీవితాలు గడిచిపోయినట్టుగా వారి చరిత్ర మనం చూడగలుగుతాం. We see that a few people in this world who loved the laws of the word of the Lord, who meditated upon the scriptures day and night, and who took delight in the words of the Lord, their lives have been blessed and contented, and they led wonderful, happy lives throughout their lives. History tells us so. కాబట్టి ఉదయకాలంలో ఈ మాటలను ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని చెప్పి ప్రేరేపించబడుతుంటాను. ప్రభువుని ప్రేమ వర్లారా, చూడండి, చాలా మందికి బైబిల్ గ్రంథం ఏ విధంగా చదవాలో తెలియదు. ఒక క్రమమైన పద్ధతిలో ఏ విధంగా వాక్యాలు ధ్యానించాలో తెలియదు. అందును బట్టి ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో ఏ వాక్యం చదవాలో తెలియని అయోమయ స్థితిలో చాలా మంది ఉంటారు. కొంతమంది బైబిల్ గ్రంథాన్ని ప్రారంభించి కూడా ఆదికాండం నుంచి ప్రారంభించి ఈ సంవత్సరం ఎలాగైనా పూర్తి చేస్తానని ఎంతో నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళతారు, కానీ అర్ధాంతరంగా ముగిసిపోతుంటుంది, విఫలమైపోతుంటారు, మార్గ మధ్యంలో నిలిచిపోతుంటారు, నీరు గారిపోతుంటుంది. ఆ విధంగా జరగడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేకపోవడం, ఉత్సాహం లేకపోవడం. అందును బట్టి వాక్యం సరిగా చదవలేని వారిగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి వారులారా, మనకు గనుక వాక్య జ్ఞానం సరిగా ఉన్నట్లయితే ఏ పరిస్థితిలో ఏ స్థితిలో ఏ వాక్యం చూసుకోవాలో తగిన జ్ఞానంతో మనం వాక్యాన్ని చూసుకుని ధైర్యాన్ని, ఆదరణను, మార్గమును, అలాగే దేవుని యొక్క చిత్తమును ఎరుగుటకును వాక్యం ఎంతగానో దోహదపడేదిగా ఉంటుంది. చూడండి, ఉదాహరణకు చెప్తాను. దుఃఖంలో ఉన్నాం అనుకోండి, యోహాను సువార్త 14 చదవచ్చని మనకు తెలుస్తుంది. అలాగే పాపం చేసాం అనుకోండి, కీర్తనలు 51 చదవాలని. లేకపోతే లోక సంబంధమైనటువంటి అక్కర్ల విషయంలో ఎంతగానో చింతించే వారంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25 నుంచి 34 వచనాలు చూడాలని మనకు అర్థమవుతుంది. అలాగే అపాయంలో ఉన్నాం అనుకోండి, 91వ కీర్తన చదవాలని. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నట్లయితే 37వ కీర్తన చదవాలని. అలాగే శత్రువులు మనకు విరోధులై లేచినప్పుడు 27వ కీర్తన చదవాలని. అలాగే ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉన్నట్లయితే
చూసుకున్నట్లయితే 121 కీర్తన చదవాలని, మనుషుల మీద మనకు ద్వేషం మనసులో నిండిపోయి ఉన్నట్లయితే 1 కొరింథీ 13వ అధ్యాయం చదవాలని, రోగము చేత రోగశయ్య మీద మనం మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1-6 వచనాలు, లేకపోతే కీర్తనల గ్రంథం నుంచి 41వ అధ్యాయం 3వ వచనం చదవచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇంకను ఒకవేళ ఒంటరితనంతో మరణ భయంతో మనం పీడించబడుతున్నప్పుడు కీర్తనలు 23 ఇలా చెప్పుకుంటూ వెళుతుంటే ప్రతి సందర్భానికి మానవ జీవితానికి సరిపడా అద్భుతమైనటువంటి వాక్యాలు దేవుడు బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు. అయితే ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ వాక్యం చూసుకోవాలో మనకు తెలియపోవడానికి కారణం ఏంటంటే వాక్యం మనం చదవడం లేదు, మనం ధ్యానించడం లేదు. అందుకే నీటి కాలువల యోరను నాటబడినటువంటి చెట్టు వలె నుండక ఆకు వాడిపోవారంగా ఉంటున్నాము, తన కాలమందు ఫలమిచ్చేటువంటి వృక్షంగా కాకుండా ఫలభరితమైనటువంటి వృక్షంగా కాకుండా ఫలములు లేని వారంగా ఉంటున్నాం. మనం చేయనదంతా కూడా సఫలము కాకుండా ఉంటున్నది. ఎందుకంటే వాక్యము చదవని వారిగా ఉంటున్నాం. Beloved, when we know the word of God, we will know where to find what we need and when we need it. For example, when we are in sorrow, we can look up John chapter 14. When we have sinned, we can look up Psalms 51. When we are anxious about the worldly needs and requirements of the families, etc., we can look up Matthew chapter 6 verses 25-34. When you are in danger, you can look up Psalm 91. When you are in financial distress, you can look up Psalms 37. When your enemies rise up against you, you can look up Psalm 27. And when you feel helpless in your life, you can look up Psalm 121. And when you think that you are filled with anger and bitterness, you can look up 1 Corinthians chapter 13. And likewise, when you feel that people hate you, you can look up John chapter 15 verses 18-27. And when you are sick and on deathbed, you can look up Isaiah chapter 38 verses 1-6 or Psalm 41 verse 3. Likewise, there's so many wonderful scriptures that meet every need, every situation and every occasion. The reason we are not able to find the right scriptures when we need them is because we lack the knowledge of the scriptures. Therefore, I urge you, my brothers and sisters, to meditate upon the laws of the Lord, to delight in his words day and night, to be able to read it and understand the scriptures. That is exactly what the psalmist is trying to say us. Because we do not meditate upon the scriptures, we are not like the plants who have been planted by the streams. We do not flourish and our leaves wither, and whatever we do does not bear fruit. Therefore, if we know the scriptures, we can live happy and contented lives like many people who have done so in the past. కాబట్టి ఉదయకాలన దేవుని వాక్యానికి ఉండేటువంటి ప్రాధాన్యతను మీకు తెలియజేస్తున్నాను. చాలామంది క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారంటే వారు కొన్నిసార్లు వాక్యం తెలియదు కాబట్టి ఆయా పరిస్థితుల్లో కళ్ళు మూసుకొని జపం చేసుకొని, ప్రభువా నాకు ఈ సమయంలో నీవు ఎలాగైనా నా పరిస్థితిని బట్టి నీ వాక్యం ద్వారా మాట్లాడాలి, నా యొక్క స్థితికి నా తండ్రి సమాధానం నీ వాక్యం ద్వారా చూపించాలి. ఇదిగో కళ్ళు మూసుకొని నేను ఒక వాక్యం తీస్తున్నాను, నా వేలు ఏ వాక్యం మీద పడితే ఆ వాక్యం ద్వారా నీవు నాతో మాట్లాడాలి అని చెప్పి దేవునికి చెప్పి టక్ అని చెప్పి ఎక్కడో ఒక చోట ఒక వాక్యం తీస్తారు. వారి వేలు ఎక్కడ పడుతుందో ఆ వాక్యం చదివి అబ్బా దేవుడు నాతో ఉదయకాలం మాట్లాడాడు అని చెప్పి సరిపెట్టుకుంటారు. ప్రేమను వారులారా, ఎటువంటి వారిని లాటరీ క్రిస్టియన్స్ అంటారు. లాటరీ క్రైస్తవులు అంటే వాస్తవానికి వాక్య పరిజ్ఞానం లేకపోగా వారు చేయకూడనటువంటి పద్ధతిలో ప్రమాదకరమైనటువంటి వాక్య విరుద్ధమైనటువంటి పద్ధతుల్లో వారు వాక్యాలు చూచువారుగా ఉంటున్నారు. There are many Christians who I'd like to call as lottery Christians because they take a lottery of the Lord's word. When they are in need, when they are in a situation, they pray to God and silently blindly they say, Lord, I'm going to just open the scriptures and wherever my finger falls, let that scripture portion be your word to me today and address my situation. Saying so, they open the Bible and read the word wherever the finger falls upon. That is a very dangerous trend. That is not the right way. That is not scriptural. కాబట్టి ఉదయకాలం నేను చెప్పేటువంటి మాటలు జాగ్రత్తగా గమనించండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక వ్యక్తి ఇలాగే ఒక భయంకరమైన స్థితిలో ఉన్నాడంట. ఆ పరిస్థితికి తగినట్టు దేవుడు తనతో మాట్లాడాలని చెప్పి కళ్ళు మూసుకుని 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని, దేవా ఈ సమయంలో నేను పరిశుద్ధ గ్రంథాన్ని తీయబోతున్నాను, నా వేలు ఎక్కడ పడుతుందో కరెక్ట్గా ఆ వాక్యం ద్వారా నీవు నాతో మాట్లాడాలి అని చెప్పి అతడు ఏం చేశాడంట, అలా జపించి బైబిల్ గ్రంథాన్ని టక్కని తీశాడట. అతని వేలు సరిగ్గా మత్తయి సువార్త 27వ అధ్యాయంలోని 5వ వచనంలో చివరి భాగంలో పడిందట. అక్కడ ఏం రాయబడింది? పోయి ఉరి పెట్టుకొనెను అని రాయబడింది. యూదా ఇస్కారియోతు గురించి రాయబడిన మాటలు. పోయి ఉరి పెట్టుకొనెను, ఇదేంటి ఈ వాక్యం వచ్చింది అని చెప్పి ఇలా కాదు ఇంకో వాక్యం తీద్దాం అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకొని ఇలా తడివి బైబిల్ గ్రంథం నుంచి మళ్ళీ కొన్ని పేజీలు తిప్పాడంట. తిప్పేసరికి ఈసారి తన వేలు ఎక్కడ పడిందంటే లూకాసు వార్త 10వ అధ్యాయము 37వ వచనం మీద పడిందట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవును వెళ్ళి అలాగూ చేయము అని అతనితో చెప్పబడెను అని చూస్తాం. అది చిచి మొదటేమో ఉరి పెట్టుకొనను అన్నది,
అలాగే రెండో మారు చూస్తే నువ్వు వెళ్ళి అలాగూ చేయమని చెప్పాడేంటి, ఇదేంటి ఉరి పెట్టుకోమని వస్తేనేంటి, చిచ్చి దరిద్రం, ఇలా కాదు, ఇంకోసారి బెస్ట్ ఆఫ్ 3 మూడోసారి ట్రై చేస్తాను చెప్పి ఈసారి మళ్ళీ ఇంకోసారి కళ్ళు మూసుకొని కొంగలగా జపించి, ప్రభు ఆ చివరిసారి నేను ట్రై చేస్తాను, ఈసారి అలాగే నువ్వు నాతో మాట్లాడాలి అని చెప్పి టక్కున మళ్ళీ బైబిల్ తిప్పాడట. ఈసారి యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి 27వ వచనంలో చివరి భాగం మీద వేలుబడిందట. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నీవు చేయుచున్నది త్వరగా చేయుము అని అతనితో చెప్పాను అని చూశాడు. నీవు చేయుచున్నది త్వరగా చేయము. మొదటేమో పోయి ఉరు పెట్టుకొనేను, రెండవది నువ్వు వెళ్ళి అలాగూ చేయము, చివరిగా నీవు చేయుచున్నది త్వరగా చేయము. అంటే ఇప్పుడు వీడు వెళ్ళి ఉరి వేసుకోవాలో చెప్పండి. ఎంత దరిద్రమైనటువంటి, ఎంత పనికిమాల విధానం చెప్పండి. ఇది ప్రమాదకరమైనది మాత్రమే కాదు, కానీ వాక్య విరుద్ధమైనటువంటి పద్ధతి. ఇలా చాలా మందికి చేస్తున్నారు కనుకనే అటువంటి వారిని లాటరీ క్రిస్టియన్స్ అంటాం. బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని లాటరీ రూపంలో తీసి చూసేటువంటి వారు. మనం అలాగుండక క్రమమైన పద్ధతిలో వాక్యాన్ని చూసేవారంగా ఉండాలి. చూడండి, మనకు వాక్యాలు తెలియాలంటే, ఒకవేళ ఈ విధంగా తెలియకపోతే అద్భుతమైనటువంటి బైబిల్ గ్రంథంతో పాటు దానికి సంబంధించినటువంటి మంచి పుస్తకాలు కూడా మనకు బైబిల్ స్టోర్స్లో దొరుకుతున్నాయి. నిఘంటువు దొరుకుతుంది, బైబిల్ వ్యాఖ్యానం దొరుకుతుంది. ఇవి తెచ్చుకొని కొన్ని డబ్బులు ఖర్చు చేసి అవి తెచ్చుకున్నాం అనుకోండి, బైబిల్కి సంబంధించినటువంటి చక్కని మాటలు ధ్యానించడానికి అవి ఎంతగానో సహాయం చేస్తాయి. ఎవరు మీకు బోధించనక్కర్లేదు. ఆ నిఘంటువుని చూసుకుంటూ, బైబిల్ వ్యాఖ్యానాన్ని చూసుకుంటూ చక్కగా బైబిల్ని గ్రహించవచ్చు, అర్థం చేసుకుంటూ ఆత్మీయంగా ఎదగటానికి ఎంతగానో సహాయపడుతుంది. Therefore, beloved, I'd like to just narrate a small example and close. Once upon a time, there was a person who faced a critical situation in life, and he decided to take a lottery of the Lord's word. Saying so, he said, Lord, I'm going to open the scriptures. Wherever my finger falls, I need you to speak to me through that scripture. Saying so, he opened the Bible, and his finger went and fell right on Matthew chapter 27 verse 5, on the last part where it said, he went and hanged himself. The man was very upset. Lord, what is this? This is not what I expected. I'm going to try again. And the second time he tries again. And this time his finger goes and falls on Luke chapter 10 verse 37. He opens that scripture and the last part says, you too go and do likewise. He's very upset. What is this? He went and hanged himself, and you too go and do likewise. What is God trying to speak to me? This is not right. Lord, something is wrong. I'm going to try for the last and final time, best of 3, and this time you need to speak to me. Saying so, for the last time, he fumbled with the pages and opened the scriptures, and this time his finger went and fell on John chapter 13, verse 27, the last part where it said, what you are going to do, go and do quickly. The man was totally upset. Now, I'm asking you, is this the right way? If the man has to go by this manner of reading scriptures, he needs to go and hang himself and die. So what I'm trying to tell you is, there are wonderful books available besides the greatest book in history, that is the Bible. There are so many beautiful books available in Bible stores. You can buy a concordance. You can buy a Bible commentary if you're not able to understand the Bible. These books will be able to help you and guide you through the scriptures. So my beloved brothers and sisters, do not waste your life. లర్న్ ద స్క్రిప్చర్స్. సమయాన్ని, కాలాన్ని, జీవితాన్ని వృధా చేసుకోకుండా జీవం కలిగిన దేవుని మాటలు ధ్యానించవచ్చు. దేవుని వాక్యంలో స్థిరులై ప్రతి సందర్భానికి తగినటువంటి సమయోచిత జ్ఞానము వాక్యం ద్వారా పొందుకుంటూ దేవునిలో మీరు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, దేవుని సేవకుడిగా మరొక మారి మాటలు మీకు తెలియచేయడానికి ఎంతగానో నేను సంతోషిస్తూ నా మాటలు ముగిస్తాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆయన వాక్యంలో స్థిరపరిచి వాక్య పరిజ్ఞానంతో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువా, నీకు స్తోత్రాలు. జీవదాయకమైనటువంటి మీ మాటల సంపుటి నాయన, మాటల ధనాగారము, ఒక గొప్ప ధననిధి నీ పరిశుద్ధ గ్రంథము. దీనికి మించింది నా ప్రభు ప్రపంచంలో మరొకటి లేదయ్యా. ఒక గొప్ప వరంగా మాకిచ్చావు. చాలామంది వాక్య పరిజ్ఞానం లేకుండా వారి జీవితంలో కలిగేటువంటి శ్రమల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఏ వాక్యం చదువుకోవాలో, ఎప్పుడు ఏ సందర్భాన్ని బట్టి ఏ వాక్యం చూసుకోవాలో తెలియక తడబడుతూనైనా వారి జీవితంలో ఎన్నో పొరపాట్లు చేస్తూ ఇంకనూ సమస్యల్లో కూరుకుపోతున్నారు. అయితే నా తండ్రి, నీ వాక్యం చేత పట్టుకొని చదివినప్పుడు, క్రమమైన పద్ధతిలో చదివినప్పుడు ఆ వాక్య జ్ఞానమే నా తండ్రి మా జీవితంలో అన్ని పరిస్థితుల్లో కూడా మమ్మల్ని సంతోషంగా, విజయవంతంగా, సుభిక్షంగా నడిపించేటువంటి సాధనంగా ఉంటున్నది. ఈ మాటలు నా తండ్రి ఉదయకాలంలో మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. నాయన, నశించిపోతున్నటువంటి లోకంలో ఉన్న మేము నా తండ్రి, ఇదిగో నాయన, అమూల్యమైనటువంటి వాక్య పరిజ్ఞానంతో మా జీవితాలు నీకు ఇష్టప్రాయంగా నడిపించుకోవటానికి మీరు సహాయం చేయమని నేటి వాక్య భాగముల చేత మమ్మల్ని దర్శించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆయన పరిశుద్ధ మాటలతో మిమ్మల్ని సమృద్ధిగా నింపునుగాక. ఆమెన్. షలోం. ప్రతి ఉదయం
యేసుతో ఆశీర్వాదముల సమయం.